2022న రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు వారందరి యొక్క ఆశీర్వాదంతో మేము రైతులకు రైతు డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము. మా ప్రభుత్వం వస్తే మేము రైతులకు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి స్వయంగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రకటించిన విషయం రైతులు అందరూ కూడా గుర్తుంచుకున్నారు. కానీ నిన్న కేబినెట్ ప్రకటించిన నిర్ణయం విస్మయానికి లోను చేసింది తెలంగాణ రైతాంగాన్ని. ఇది పచ్చి మోసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుంటే, నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారి మేనిఫెస్టోలో పెట్టిన పథకం ఇప్పుడైతే 10,000 వస్తాయి, రేపు మేము వచ్చాక 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి అదే నోట నిన్న సిగ్గు మరిచి 70 లక్షల మంది రైతాంగాన్ని మోసం చేసేటువంటి ప్రకటన నిన్న కేబినెట్ వేదికగా అదే నోట మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎంత మోసగాడో ఇవాళ రైతులందరూ కూడా అర్థమైంది. ఇవాళ 6,000 రూపాయలు ఒక పంటకి ఇస్తామంటున్నారు. 2 పంటలకు కలిపి ఎకరాకు 12,000 మాత్రమే ఇస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ప్రకటన చేయడం అనేది పచ్చిమోసం. ఇవాళ ఒక రైతు భరోసే కాదు, బోనస్ విషయంలో బోగస్ చేసిళ్ళు. ఆనాడు వరిధాన్యానికి అని చెప్పి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సన్నధాన్యమే అన్నారు. సకాలంలో కాంటాలు ప్రారంభించకుండా సన్నధాన్యం అంతా ప్రైవేట్ మార్కెట్కు పోయిన తర్వాత ఇలా 30% సన్నధాన్యం మాత్రమే కొనుగోలు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రుణమాఫీ అని చెప్పి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పటికి 4 విడతలు ఇప్పటి వరకు అయింది. 4 విడతల్లో ఇప్పటి వరకు కూడా రుణమాఫీ జరగలేదు. మొన్న రైతు పండుగ పేరు మీద మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ట్రిగ్గర్ నొక్కగానే డబ్బులు పడితే 1 నిమిషంలో అని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి మాటలు ఉత్తమాటలైనాయి. ఒక నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా నెక్కొండ మండల రైతులకు 610 మంది రైతులకి 4వ విడత ట్రిగ్గర్ నొక్కి ఇలా 45 రోజులైనా 4వ విడత రుణమాఫీ ఇప్పటివరకు జరగలేదు. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇది ఒకటే కాకుండా ఇవాళ బోనస్ ఎట్లయిందో, రుణమాఫీ ఎట్లా విడతల వారి పేరు మీద 50% రైతులకు ఎగనామం పెట్టిల్లో ఇలా హామీని తప్పి ఇలా 7,500 రూపాయలను 6,000కే పరిమితం చేసి రుణమాఫీ బోనస్ లెక్కనే ప్రత్యేకంగా ఈ భరోసా కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం కూడా అట్నే కుట్ర చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వట్టి మాటలకు మోసపోయిన రైతాంగం, రేవంత్ రెడ్డి మాటలకు, కాంగ్రెస్ పార్టీ హామీలకు మోసపోయినటువంటి రైతాంగం ఇలా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. 1, 2 కాదు, అన్ని మోసాల రైతుల పరంగా. ఇవాళ ప్రత్యేకంగా ఏ నోటినైతే తను చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిస్సిగ్గుగా కేబినెట్ వేదిక మీద ఇలా వరంగల్లో ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సిన సందర్భం ఏంటంటే, ఇలా పోరాటాల కిల్ల నుంచి ఇక్కడ పోరాటాల చరిత్రను ఆనాడు రేవంత్ రెడ్డి గారు స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ, తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా చెప్పుకుంటూ రైతు డిక్లరేషన్ సభలో ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో తను మాట్లాడిండు. ఇవాళ వస్తే 10,000 వస్తాయి, రేపు మేము వచ్చినాక 15,000 అన్నావు. ఇవాళ అదే నోట ముఖ్యమంత్రి హోదాలో మీరు వచ్చిన తర్వాత ఇలా ఎగనామం పెట్టేటువంటి కుట్ర ఇవాళ చేయడం అనేది పచ్చి దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఒక మాట చెప్పాలంటే 1, 2 కాదు, అన్ని మోసాలే చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు కేసీఆర్ గారు రైతుల గురించి ఏది చేసినా అన్నిటినీ విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్నటి నుంచి కేబినెట్లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కానీ
లేదా వారి కేబినెట్ సహచరులు కానీ ఒక్కరు కూడా ప్రెస్కు మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఇవాళ తప్పించుక తిరుగుతూ ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారికి ప్రధానంగా విశ్వాసమైన మంత్రులు ఇద్దరే అని చెప్పి గతంలోనే ప్రకటించింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా దుద్దిల శ్రీధరబాబు గారు ఇద్దరు ప్రకటించినటువంటి కేబినెట్ వివరాలు మాత్రమే అధికారికంగా తీసుకోవాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన విషయం మీ అందరూ తెలుసు. ఇవాళ ఇద్దరు కూడా నిన్న ముఖం చాటేసి తప్పించుక తిరుగుతూ ఉన్నారు. పొంగులేటి గారు నిన్న కేబినెట్ వివరాలన్నీ కూడా తెలియపరుస్తారని చెప్పి మీడియాకు లీకులు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ వారు ఎవ్వరు కూడా నిన్న కేబినెట్లో వారి కేబినెట్ సహచరులే మేము ఊళ్ళలో తిరగలేము, రైతుల యొక్క ఒత్తిడి భరించలేము, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పటికే రైతాంగం సగం రుణమాఫీ, బోనస్ ఎగ్గొట్టడం ఇవన్నిటి పట్ల కూడా రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. యూరియా కొరత ఉన్నది, డిఏపి అందుబాటులో లేదు, సమీక్షలు ఎక్కడ కూడా లేవు. ఇవాళ వీటి పట్ల రైతులు కోపంగా ఉన్నారు. పంటలకు ధరలన్నీ పడిపోయినాయి మార్కెట్లో. కాబట్టి ఇవాళ రైతు భరోసా కూడా ఎగ్గొట్టినా తగ్గించినా మమ్మల్ని తిరగనియరని చెప్పి నిన్న కేబినెట్ మంత్రులు అందరూ కూడా వ్యతిరేకించినా రేవంత్ రెడ్డి మోసగాడు కాబట్టి అబద్ధాన్ని ఎట్లా చెప్పాలనో తనకు అనుభవం ఉన్నది కాబట్టి నిన్న మరొక్కసారి మోసాన్ని మరొకసారి నిండుగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా, పాత చట్టం అయితే 420 పెట్టాలి, కానీ కొత్త చట్టం ప్రకారంగా 318 సెక్షన్ ద్వారా రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు పోలీస్ స్టేషన్లో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే డిక్లరేషన్ ద్వారా ఈ హామీ ఇచ్చారు. డిక్లరేషన్ అంటే ప్రమాణం